తమిళనాడులోని పొల్లాచి గురించి తెలియని వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల చలనచిత్రాల్లో ఎంత లేదన్నా కనీసం ఓ 2000 చిత్రాల్లో పొల్లాచిని చూపించుంటారు. వాస్తవానికి అదో పెద్ద గ్రామం. అంటే పల్లెకు ఎక్కువ, పట్టణానికి తక్కువ. అయితే అక్కడి ప్రకృతి మాత్రం ఎంతో ఆహ్లాదకరంగా, సుందరంగా, మనోహరంగా ఉంటుంది. పచ్చని పొలాలు, కొబ్బరి చెట్లతో నిండైన సోయగంతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ ఊరి వాళ్ళు మాది పొల్లాచి అని గర్వంగా చెప్పుకునేవాళ్ళు. అలాంటి ఊరును చూసి ఎవరికి కన్ను కుట్టిందో తెలీదు, కానీ 2019 ఫిబ్రవరి నెలలో జరిగిన ఆ సంఘటన తర్వాత అక్కడ వారు తమ ఊరి పేరు చెప్పుకోవడానికి కొంచెం తటపటాయిస్తున్నారు. ఊరికి మచ్చ తీసుకొచ్చేలా ప్రవర్తించిన వాళ్ళని నిలబెట్టి కాల్చేయమని కోరారంటే అర్థం చేసుకోండి ఆ దుర్ఘటన తీవ్రత ఎంతుందో. తమిళనాట ప్రజలంతా నిరసించిన, రాజకీయ పార్టీలు దొమ్మిలకు దిగిన ఘటన అది. ఒక ఆడపిల్ల పట్ల జరిగిన జుగుప్సాకర సంఘటనగానే చూడొద్దు. వందలాది మంది మహిళల గౌరవాన్ని మంటగలిపిన దురన్యాయంగా చూడమంటున్నారు ఆలోచన పరులు. ఒక సామూహిక మానభంగ నేరం ఒక 6 ఏళ్లుగా కోర్టు వాయిదాల మధ్య నలుగుతూనే ఉంటే, దాని తాలూకు వీడియో సామాజిక మాధ్యమాల్లో తిరుగుతూ ఉంటే పోలీసుల ఫిర్యాదుతో కోర్టు కదిలింది. సదరు దుష్కార్యానికి ఒడిగట్టిన మానవ రూప రాక్షసుల్ని కోర్టు దండించిందా? వాళ్ళు చేసిన నేరమేంటి? అసలేం జరిగిందన్నది చూద్దాం పదండి. MBA చేసి వడ్డీ వ్యాపారం చేస్తున్న పొల్లాచికి చెందిన ఒక వ్యాపారి వద్ద 4 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్న ఒకతను ఆ డబ్బును వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తానని వెంటనే రమ్మని ఫోన్ చేశాడు. అతను తన మనుషులు 2 పంపించాడు. అయితే అక్కడికి వెళ్లిన వెంటనే అక్కడున్న వాళ్ళు ఆ 2 సెల్ ఫోన్స్ గుంజుకుని స్విచ్ ఆఫ్ చేసి వాళ్ళిద్దరినీ ఓ గదిలో బంధించారు. అలా చేసిన తర్వాత తమ వద్దకు ఎవరూ రాలేదని ఆ వ్యాపారికి ఫోన్ చేసి బొంకారు. ఈ వ్యాపారి తన వాళ్ల ఫోన్లు ఆపేసి ఉండడంతో ఒకంత కంగారు పడి తన స్నేహితుణ్ణి వెంట పెట్టుకుని అప్పు తీసుకున్న వ్యక్తి ఉన్న చోటుకు వెళ్లాడు. అయితే అక్కడ అప్పు తీసుకున్న వ్యక్తితో పాటుగా అప్పు రాబట్టుకోవడానికి తాము గతంలో ఇబ్బంది పెట్టిన వాళ్లు కూడా ఉండడంతో వాళ్లు కలిసిపోయి తమ కోసం వలపన్ని పిలిచారని వ్యాపారికి అర్థమైంది. తప్పించుకునే మార్గం లేక ఆ వ్యాపారి, అతని స్నేహితుడు వాళ్ల చేతుల్లో బాగా తన్నులు తిన్నారు. అప్పు రాబట్టుకోవడానికి మా అమ్మాయిని ఫోటోలు తీస్తావా అంటూ వాళ్ళు ఆ వ్యాపారిని చితక్కొట్టారు. ఆ వ్యాపారి ఫోన్ లాక్కుని అందులో ఆ అమ్మాయి తాలూకు అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు తొలగించారు. అంటే వడ్డీ వ్యాపారి అవగుణం ఏంటో మనకు అర్థమవుతోంది. ఇతని వద్ద అప్పు తీసుకున్న వ్యక్తి ఎంతకీ అప్పు చెల్లించకుండా తాత్సారం చేస్తుండడంతో ఆ అప్పు రాబట్టుకోవడానికి సదరు వ్యాపారి ఆ రుణగ్రహీత సొంత చెల్లెల్ని పిలిచి అసభ్యంగా ఫోటోలు తీసి అన్నని అప్పు తీర్చమని బెదిరించాడు. ఇచ్చిన అప్పు రాబట్టుకోవడానికి న్యాయమైన మార్గాలు చాలానే ఉండగా అతను ఎంచుకున్న నీచమైన మార్గం ఇదన్నమాట. ఇదే ఆ తర్వాత పొల్లాచి కేసుగా తమిళనాట, భారతదేశంలోనూ కూడా తీవ్రమైన ఆందోళనల్ని రేకెత్తించింది. ఆ రోజు 2019 ఫిబ్రవరి 12వ తేదీ ఆ 19 ఏళ్ల కాలేజ్ అమ్మాయికి ఓ ఫేస్బుక్ ఫ్రెండ్ నుంచి ఉన్నపళంగా పొల్లాచి బస్ స్టేషన్కు రమ్మని, కొంచెం మాట్లాడే పని ఉందని ఫోన్ మెసేజ్ వచ్చింది. ఆ వ్యక్తి యొక్క మగవాడు. ఏం చేస్తాడో ఏంటో అని మనసులో ఉద్వేగం కదలాడుతూనే ఉండగా ఆమె బస్టాండ్ వైపు నడిచింది. బస్టాండ్ ఎదురుగా ఉన్న బేకరీలో అతన్ని చూసింది. శబరిరాజన్ అనే ఆ వ్యక్తి ఈ కేసులో మొదటి నేరస్తుడు. కారులో కూర్చుని మాట్లాడుకుందామని అతను అన్నప్పుడు ఆమె కొంచెం సందేహించింది గాని తన స్నేహితుడే కదా అని మళ్లీ సర్ది చెప్పుకుంది. ఈ కేసులో రెండో నేరస్తుడు తిరున్నా ఒక్కరసు కారు డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఉండడం చూసి ఆమె ఆశ్చర్యపోయింది. అతనెవరో కూడా ఆమెకు పూర్వ పరిచయం లేదు. మన ఫ్రెండేలే అని ఆమె భయాన్ని తేలిగ్గా కొట్టిపడేశాడు శబరిరాజన్. కారు కొంచెం దూరం వెళ్లగానే సతీష్, వసంతకుమార్ అనే మరో 2 అదే కారులోకి దూరారు. అప్పుడుగానే ఆమెకు వెన్నులోంచి చలి పొట్టలేదు. తాను చాలా పెద్ద తప్పు చేశానని ఆమె గ్రహించుకుంది. కారు వెళుతుండగానే వాళ్ళు ఆమె పై దుపట్టాను లాగేసి వీడియో తీయడం మొదలుపెట్టారు. భయం, కంగారుతో ఒక అబలగా వాళ్ళను ఎదుర్కోలేక ఆమె సత్తు కోల్పోయింది. ఆ తర్వాత నుంచి వాళ్ళు తాము ఎప్పుడు అడిగితే అప్పుడు అడిగినంత డబ్బు ముట్టజెప్పాలని ఆమెను బెదిరించారు. అప్పటికి మాత్రం ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు తెంపుకుపోయారు. ఆ పైదారిలో విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఆ వెనుకనే బైక్ మీద వచ్చిన ఓ 2 ఆ కారులో వెళ్లేవాళ్లు తమకు తెలుసునని, ఏం జరిగిందో చెప్పమని ఆమెను అడిగినా కూడా ఆమె ఏడుస్తూ ఏం మాట్లాడకుండా ఉండిపోయింది. అప్పుడు వాళ్ళు ఒక ఆటోను పిలిచి ఆమెను అందులో పంపించేశారు. ఆమె నేరుగా కాలేజ్కి వెళ్లి అటు నుంచి ఎప్పటి మాదిరే తన ఇంటికి వెళ్లిపోయింది. ఇంట్లో వాళ్లతో ఏం చెప్పకుండా ఉండాలని ఆమె అనుకుంది. కానీ ఆ నేరస్తులు మాత్రం ఆమెను పదే ఫోన్ చేసి వేధిస్తున్నారు. ఆ బాధ భరించలేని ఆమె జరిగిందంతా ఇంట్లో చెప్పేసింది. ఆమె అన్న ఆగ్రహంతో ఊగిపోయాడు. తన స్నేహితులను సంప్రదించి పన్నాగం వేశాడు. అదిగో అందులో భాగంగానే ఆ వ్యాపారిని తుక్కుగా కొట్టిపారేశారు. వాళ్ల ఫోన్లో నుంచి తన చెల్లెలి తాలూకు అమానుష దృశ్యాలు తొలగిస్తున్నానని అతడు అనుకున్నాడు. అయితే తిరునా ఒక్కరోజు ఫోన్లో వందలాది అటువంటి వీడియోలున్నాయి.
అలాగని అవి అతను ఇంటర్నెట్ నుంచి దిగుమతి చేసుకున్న చెత్త వీడియోలు కావు. అవన్నీ వాళ్ళు అత్యాచారం చేసిన, సామూహికంగా అసభ్యకరంగా అమ్మాయిలతో ప్రవర్తిస్తూ తీసిన వీడియోలు. వాళ్ళ చేతుల్లో బలైన వందలాది అమ్మాయిల బతుకుల్ని బలి చేసిన వీడియోలు. వాటిని బజారుకు ఎక్కించి సొమ్ము చేసుకుందామనుకున్న వాళ్ళు రాక్షసత్వానికి ఆనవాళ్లవే ఆ వీడియోలు. వాటిని చూసిన ఆ అన్న, అతని స్నేహితుల ఉద్రేకానికి ఉరునావు కురుస్తూ కాలు విరిగింది. వాళ్ళు చేసిన ఘోరాల్ని వారి నోటి నుంచి కక్కించారు. ఇక లాభం లేదని పోలీసుల్ని పిలిచి అప్పగించారు. ఆరంభంలో ఆ అమ్మాయి కేసును మాత్రమే పోలీసులు రిజిస్టర్ చేసుకున్నారు. ఆ రోజు కారులో ప్రయాణించిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ రాక్షసులు తాము తీసిన కొన్ని వీడియోలను మసకబార్చి ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తున్నారు. వాటిలో ఓ వీడియోలోని అమ్మాయి ఆక్రందన వింటే చాలు వాళ్ళెంత రాక్షసత్వంతో ప్రవర్తించారో అర్థం చేసుకోవచ్చు. అన్నా కొట్టొద్దంటూ అరుస్తున్న ఆ అమ్మాయి, బెల్ట్తో కొట్టొద్దన్నా, నా దుస్తులు విప్పేస్తాను, దయచేసి కొట్టొద్దంటూ ప్రాధేయపడుతున్న మాటలు ఆ వీడియోలో వింటుంటే రక్తం సలాసలా మరిగిపోదా చెప్పండి? మనిషిని పశువుతో పోల్చడం అస్సలు సరికాదు. మనిషిని మనిషితోనే పోల్చాలి. ఆ వీడియోల్లో కొన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రసారం అవుతూనే ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లుబుకాయి. అమ్మాయిల పట్ల ఇంత చులకనేంటో, మనుషులు ఇంత క్రూరంగా రాక్షసత్వంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారో కనిపెట్టి చెప్పడానికి ఏ సిద్ధాంతకర్త, ఏ సంఘ సంస్కర్త పుట్టుకొస్తారో గాని ఆలోగా కేవలం లింగ వివక్ష కారణంగానూ డబ్బుల కోసము, కామ వాంఛ తీర్చుకోవడానికో ఒక మగవాడు ఒక ఆడదాన్ని వస్తువులాగా వాడుకోవడం మాత్రం దుర్మార్గం. కఠినంగా శిక్షించలేని సమాజంలో ఉన్నందుకు మనం కూడా పొల్లాచి ప్రజల్లాగే సిగ్గుపడాలి. ప్రజా ఉద్యమాలే పోలీసుల్లో ఒత్తిడిని తీసుకొచ్చాయంటే మీరు నమ్మి తీరాలి. పాలకులు దీన్ని తీవ్రంగా పరిగణించడంతో కేసు పొల్లాచి పోలీసులు సిబిసిఐడికి, ఆ తర్వాత సిబిఐకి బదిలీ చేశారు. ఇప్పటికీ వందల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశామని, పోలీసులు వీటి లోలోతులోకి వెళితే చాలామంది రాజకీయ నాయకుల కుదుళ్లు కదులుతున్నాయని తిరునావుకురుసు హెచ్చరించాడు. పోలీసులు తొందరపడి ఆ అమ్మాయి వివరాలు బయటకు వెల్లడించడంతో మిగతా బాధిత అమ్మాయిలు బయటపడిపోయారు. పైగా ఆ అమ్మాయి అన్నయ్య ఉన్నాడు కదా, అతడిపై ఎవరూ గుంపుగా దాడి చేసి అతనే ఆ నేరగాళ్లపై దాడి చేసినట్టుగా పోలీసులు కేసు నమోదు చేయించారు. ఇవన్నీ చేసిన తర్వాత పోలీసులపై పెరిగిన ఒత్తిడి కారణంగానే అసలు కేసు సిబిఐకి బదిలీ చేయబడింది. కేసు బలంగా నిలబడాలంటే బాధితుల వివరాలు తెలియాలి. వాళ్ళని కనిపెట్టినా గానీ వాళ్ళు ఈ నేరస్తులకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తారా అన్నది అనుమానమే. ఆలోగా ఎన్ని రాజకీయ ఒత్తిళ్లను, ఎన్ని బెదిరింపుల్ని, మరెన్ని దొంగచాటు దాడుల్ని వాళ్ళ కుటుంబాలు ఎదుర్కోవాల్సి రావచ్చు అనే భయాందోళన ఎటు ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో తమిళనాడుకు చెందిన పిచ్చిమాళ్ అనే మహిళా పోలీస్ అధికారి సిబిఐకి చాలా సహకరించారు. ఇన్స్పెక్టర్ పిచ్చమాళ్ తానే స్వయంగా వందల మంది భారతీయ యువతుల్ని వ్యక్తిగతంగా కలిసి మాట్లాడారు. వాళ్లను కనిపెట్టి కలిసి మాట్లాడి వారి వాంగ్మూలాలను నమోదు చేయడానికి ఆవిడ తీసుకున్న శ్రమ తక్కువేం కాదు. ఆ ప్రయత్నాల్లో ఒక వివాహిత కూడా ఆ రాక్షసుల అమానుషత్వానికి బలైందని తెలుసుకున్న పోలీసులు ఆమెను విచారించడానికి పూనుకున్నారు. అయితే ఆమెను కలుసుకోవడం, కలిసి మాట్లాడడం చాలా కష్టమైంది. ఆ దారుణం ఆమెకు వివాహం కావడానికి ముందే జరిగిందా, వివాహానంతరం జరిగిందా, ఆమె భర్త ఇదంతా ఎరుగునా? అలా కాకుండా ఇప్పుడు ఈ విచారణ మూలంగా తెలిస్తే ఆ కుటుంబంలో ఎన్ని అగ్నిపర్వతాలు పేలుతాయో, ఆ వివాహిత జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందో అని పలు విధాలుగా ఆలోచించారు. చివరకు ఆమె పేర ఒక బ్యాంక్లో కొంత రుణం ఉందని, గత కొన్ని నెలలుగా ఆమె నెల వాయిదాలు చెల్లించలేక ఇబ్బంది పడుతోందనే సంగతి పోలీసులు ఎరుకలోకొచ్చింది. అందుకని బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నట్టుగా ఫోన్ చేసి ఆమెను రమ్మన్నారు. అయితే ఆమె తన భర్తతో సహా బ్యాంక్ వచ్చింది. పోలీసులు ఇరకాటంలో పడ్డారు. ఇక తప్పనిసరి మరికొన్ని పత్రాలు పరిశీలించాల్సి ఉంది కనుక మర్నాడు మళ్లీ రమ్మని బ్యాంక్ మేనేజర్ చేత చెప్పించారు. మర్నాడు తాను రాలేనన్నాడు ఆమె భర్త. ఆమె ఒకత్తి వచ్చినా చాలు, కాగితాల వ్యవహారం పూర్తి చేసి పంపిస్తామన్నారు బ్యాంక్ అధికారులు. అలా మర్నాడు ఆమెను బ్యాంకులో కలుసుకున్న పోలీసు అధికారులు ఎంతో నచ్చజెప్పి ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. అంటే పోలీసుల విచారణలో ఇలాంటి ఎరకాటపు సంఘటనలు కూడా ఉన్నాయనడానికి ఇదో ఉదాహరణ. సదరు కేసు ఎంత సున్నితమైందో తెలియజెప్పే ఒక నాజూకు సంగతిది. చిన్న విషయం బయటకు పొక్కిన కొన్ని వందల మంది అమ్మాయిల జీవితాలు, వాళ్ల కుటుంబాలు జీవితాంతం కుమిలిపోవాల్సి వస్తుంది కనుక వీలైనంత గోప్యత పాటిస్తూ వీలైనన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నారు. సిబిఐ నెమ్మదిగానే అయినా తన విచారణను విస్తరించుకుంటూ వెళ్ళింది. అలా ఆ నలుగురితో కలిపి మొత్తం 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వెల్లడైన అంశాలు వాళ్ళని విస్మయపరిచాయంటే నిజం. ఆ రాక్షస ముఖ కాలేజ్ చదువులకు వచ్చిన నాటి నుంచి వంకరగానే ఉంది. ఫేస్బుక్ ఐడిని తయారు చేసి అమ్మాయిలతో సంభాషించేవాళ్లు. తిరునావుకురుస్కు సొంతంగా ఒక ఫామ్ హౌస్ ఉంది. తమ వలలో చిక్కిన అమ్మాయిల్ని అక్కడికి రప్పించుకునేవాళ్లు. తమ పెడబుద్ధుల్ని అక్కడ బయట పెట్టేవాళ్లు. ఒక గదిని సౌండ్ ప్రూఫ్ చేసి అందులో ఈ అమ్మాయిల్ని కొట్టి వినోదించేవాళ్లు.
అత్యాచారం సాగించి ఆపై బెదిరించేవాళ్లు. అమ్మాయిల నమ్మకాల్ని తమ లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి ఉపయోగించుకునేవాళ్లు. ఆ మొత్తం దారుణాన్ని చిత్రీకరించి దాన్ని చూపించి బెదిరిస్తూ పదే పదే అదే అకృత్యానికి వాళ్ళని బలిపెడుతూ ఉండేవాళ్లు. డబ్బులు నగలు అడిగినప్పుడల్లా తెచ్చి ఇచ్చేలా వాళ్ళని భయపెట్టేవారు. తిరునావుక్కురుసు, శబరిరాజన్లు ఫేస్బుక్ ద్వారా అమ్మాయిల్ని ఆకర్షించి ఫామ్ హౌస్కు రప్పించుకోవడం, అక్కడ అందరూ కలిసి అకృత్యాలకు పాల్పడడం చేస్తూ వచ్చారు. ప్రేమ, స్నేహం వంటి వలలు విసురుతూ మా అమ్మ కాబోయే కోడల్ని చూడాలనుకుంటోంది, మా అక్కకు సీమంతం, నువ్వొస్తే అందరూ సంతోషిస్తారు అంటుంటే గాల్లో తేలిపోయే అమ్మాయిలు గుడ్డిగా వాళ్లతో వెళ్లి తమ బతుకులు బలి చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ క్రూర మృగాలు తమను భక్షించడానికి కాపు కాచుకుని ఉన్నట్టు ఏమాత్రం ఊహించని అభాగ్య ఆడపిల్లలు కొన్ని వందల మంది వాళ్ల చెరలో చిక్కుకున్నారు. ఇది కేవలం వలపు వల మాత్రమే కాదు. కొద్దో గొప్పో డబ్బు అప్పుగా ఇచ్చే తిరునావుక్కురుసు ఆ అప్పును తీర్చలేక సతమతమవుతున్న అమ్మాయిలను కూడా తమ రాక్షస మూక ఆకృత్యానికి బలిపెట్టేవాడు. ఒక అమ్మాయినైతే ఒకే రోజు 9 మంది కొట్టి హింసించారు. వారి అమానుషత్వానికి భయంతో ఫిట్స్ తెచ్చుకుంది ఆ అమ్మాయి. ఆ మూర్ఛకు లోనే ఉన్న స్థితిలోనే వారి హింసకు బలైంది. వాళ్ల అకృత్యానికి ఒక అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది. అలా పొల్లాచిలోని బడికి వెళ్లే అమ్మాయిల మొదలు కాలేజ్ అమ్మాయిలు, టీచర్లు, లేడీ డాక్టర్స్ ఒక్కరేంటి చాలామంది ఆ 9 మంది రాక్షసుల బారిన పడ్డారు. పోలీసుల విచారణలో 200 మందికి పైగా అమ్మాయిల్ని వాళ్లు హింసించారని తేలింది. అయితే కేవలం 8 మంది మాత్రమే వారిపై ఫిర్యాదు చేయడానికి ముందుకొచ్చారు. మళ్లీ వాళ్లలో 7 మాత్రమే కోర్టుకొచ్చి సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక కోర్టు ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ పద్ధతిలో వారి వాంగ్మూలాలను రికార్డ్ చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల విచారణ కూడా గోప్యంగానే జరిగింది. మొత్తం 48 మంది ప్రత్యక్ష సాక్షుల్ని కోర్టు విచారించింది. ఈ కేసులో ఒకటే ఊరటేంటంటే ఫిర్యాదుదారులు, సాక్షులు చివరికంటా తమ మాటలకు కట్టుబడి ఉండడం. అవును, వారిలో ఎవ్వరూ మధ్యలోనే మాట మార్చలేదు, విరమించుకోలేదు. రాక్షసులకు శిక్ష పడితే చాలనుకున్నారందరూ. అలా 6 సంవత్సరాల పాటు గోప్యంగా విచారణ కొనసాగింది. 2025 మే నెల 13 నాడు కోవై మహిళా కోర్టు ఈ పొలాచి కేసుతో సహా తక్కిన ఘోరాలకు బాధ్యులైన శబరిరాజన్, తిరునావుక్కురుసు, సతీష్, విశ్వనాథ్ కుమార్, మణివಣ್ಣన్, బాబు, హరోనిమస్ పాల్, అరుణ్ నాథన్, అరుణ్ కుమార్లను నేరస్తులుగా నిర్ధారించి జీవిత ఖైదును శిక్షగా విధించింది. వీళ్లలో తిరునావుక్కురుసు, మణివಣ್ಣన్లకు 5 జీవిత ఖైదులు, శబరిరాజన్కు 4 జీవిత ఖైదులు విధించిన కోర్టు తక్కిన వారికి ఆ వీడియోల్లో వాళ్లు కనిపించిన ఆధారాలను బట్టి 3, 2, 1 జీవిత ఖైదులను విధించింది. ఈ రాక్షసులపై ఫిర్యాదు చేయడానికి ముందుకొచ్చిన 8 మందికి కోర్టు వారు 85 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించగా తమిళనాడు ప్రభుత్వం తాము ఒక్కొక్కరికి 25 లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించింది. న్యాయం జరిగిందా అంటే వారికి శిక్షలు పడ్డం మాత్రం సంతోషించే విషయమే కదా. అయితే వాళ్లు హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం లేకపోలేదు. వెళ్లినా కూడా నేరం రుజువైంది కనుక శిక్షలు, పరిహారాలు తప్పవు. ఆ మొదటి అమ్మాయి తర్వాత ముందుకొచ్చిన 7 తాము నలుగురిలో ఇబ్బందులు పడతామేమో అని బెదరకుండా ఫిర్యాదు చేయడం, కోర్టుకొచ్చి ఆ రాక్షసుల్ని గుర్తించడం చేసినందుకు మాత్రం మెచ్చుకోవాలి. తక్కిన అభాగ్య యువతులు తమ మనసుల్లో అయినా వారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. చెప్పే ఉంటారు. ఈ మొత్తం కేసుని ఆశాంతం ధైర్యంగా రిపోర్ట్ చేస్తూ వచ్చిన రిపోర్టర్ ఏం చెప్పాడో తెలుసా? ఆ రాక్షసుల వద్ద మొత్తం 1200కు పైగా వీడియోలున్నాయని, మొత్తం 11 TB డేటా వారి నుంచి సేకరించారని. 11 TB డేటా అంటే ఎంత పరిణామమో కంప్యూటర్ విద్యార్థులకు అవగతం అవుతుంది. అంటే అంతగా వాళ్లు తమ అకృత్యాల్ని కొనసాగించారు. ఆ డేటా కేవలం 200 మందికి సంబంధించింది కాదు, కనీసం ఒక 500 మందికి పైగా వాళ్లు ఈ దురాగతానికి బలైపోయారు. తీర్పు తర్వాత వెల్లడైన విషయాల ద్వారా ఒక విషాదం కూడా జరిగింది. అమ్మాయికి ఫిట్స్ వచ్చాయని చెప్పుకున్నాం కదా, ఆమె భర్తకు విషయం తెలిసి ఆమెను విడిచిపెట్టేశాడు. ఆమెకు ఇదో నరకం. చిన్న పట్టణంలాగా ఉండే పొల్లాచి అనే ఊళ్ళో కొన్ని సంవత్సరాల పాటు ఇంతటి ఘోరకలి నడిచిందా అంటే అక్కడ వాళ్ళని నమ్మలేకపోతున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వాళ్లలో చాలా మంది అప్పటి అధికారిక పార్టీకి చెందిన వాళ్లే అని మీడియా ఘోషించింది. మరి ఇందులో నేరుగా ఉన్నది ఈ 9 మంది మాత్రమేనా? ఈ రాకెట్ మరింత పెద్దది అయ్యుండకూడదా? అసలు ఏ ఉద్దేశంతో ఆ 9 మంది ఇంతగా బరితెగించారు? ఆ వీడియోలోని ఇంకేం చేద్దామనుకున్నారు? రాజకీయాల్లో వీళ్ళకి అండగా నిలిచిన పేడ పురుగులు ఉండకుండా ఉన్నాయా అంటే ఆ 8 మంది అమ్మాయిలతో పాటుగా లెక్కల్లో ఉన్న 200 మంది కూడా ముందుకు వచ్చుంటే మరిన్ని రాక్షస ప్రేతాలు బయటపడేవి. మొత్తానికి వారు చట్టం నుంచైతే ప్రస్తుతానికి తప్పించుకున్నారు. దేవుడి కోర్టులో మాత్రం ఖచ్చితంగా తప్పించుకోలేరు.